పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లోని కొన్ని ముఖ్య అంశాలు అయితే గమనిద్దాం. అందులో భాగంగా మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే వెనిజువెలాపై మెరుపు దాడి. ఇక తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడి నిర్బంధం. పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కారకాస్. ఇక మరో దంపతులు న్యూయార్క్ తరలింపు. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు. ఇక వెనిజువెలాపై అమెరికా ఏ విధంగా అయితే దాడులు చేస్తుందో చూసాం. నిన్న ఉదయం సమయం నుంచి కూడా అక్కడ దాడులు అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అధ్యక్షుడిని కూడా అమెరికా బంధించి తీసుకొచ్చిన విజువల్స్ ఇక్కడ మన ఫోటోలో గమనించవచ్చు. సురక్షితంగా అధికారిక బదిలీ జరిగేదాకా అక్కడే మేము ఉంటాం, ట్రంప్ స్పష్టీకరణ. ఇక అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని వెల్లడి. మరొక వార్తను చూసుకుంటే చచ్చిన బతికిన తెలంగాణ కోసమే. ఇక రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను. పాలమూరు రంగారెడ్డికి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత 45 టీఎంసీలు అనుమతి ఇవ్వాల్సిందే. ఇక లేదంటే జూరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తాం. జగన్, చంద్రబాబు, మోదీ ఎవరు అడ్డుకుంటారో చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. ఇక నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. జలాశయాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు అనుమతి ఇవ్వాలని సభ ఏకగ్రీవ తీర్మానం అయితే చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాం. ఈ యొక్క టీఎంసీల తరలింపుపై జగన్, చంద్రబాబు, మోడీ ఎవరు అడ్డుపడతారో చూస్తామని చెప్పేసి వాళ్ళు కూడా సవాలు విసిరినట్టు కూడా అనిపిస్తుంది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో 2 వేర్వేరు ఘటనల్లో 14 మంది మావోయిస్టులు మృతుల్లో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు, ఇక సచిన్ మంగడు కూడా ఈ యొక్క దాడిలో భాగంగా మరణించడం జరిగింది. లొంగిపోయిన బడ్సే సుక్క, ఇక కంకనాల రాజిరెడ్డి వీళ్ళ దగ్గర నుంచి 20 లక్షల నగదు, 48 ఆయుధాలు అప్పగింత కూడా జరిగినట్లయితే తెలిసింది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే ఆంధ్రజ్యోతి. శ్రీశైలం నుంచి నీళ్లకు అనుమతి ఇవ్వకుంటే జూరాల నుంచి తెచ్చుకుంటాం. పాలమూరు రంగారెడ్డి నల్లగొండకు తరలిస్తాం. మోదీ, చంద్రబాబు, జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తా. రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న పని కూడా చేయను. సవాల్ చేసిన వారు నీళ్లపై చర్చకు రాలేదేం. ఇక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు ఇక్కడ. బట్టలు ఊడదీస్తాం, తోలు తీస్తామన్నారు, మరి రాలేదెందుకు? ఇప్పుడు ఎవరు తోలు తీయాలో ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ ఆఫీసులో బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, శాసనసభకు వచ్చి చెబితే ప్రజలే తేల్చుకుంటారు. ఇక చట్టసభలంటే కేసీఆర్కు ఏమాత్రం గౌరవం లేదు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు ఒప్పుకుంది ఆయనే. ఇక బీఆర్ఎస్ వల్లే ఏపీ నీళ్ల దోపిడీ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డిపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ యొక్క జలాశయాల చర్చలో భాగంగానే ఇటు బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు చర్చకు రావట్లేదు, అసెంబ్లీకి వచ్చి దీనిపైన చర్చించట్లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏపీలో నీళ్ల దోపిడీ అనేది ఎందుకు జరుగుతుందంటే దీనికి కారణం బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా ఆయన ఇందులో మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు ప్రధాన వార్తల్లో భాగంగా ఇంటర్నేషనల్ వార్త. ఇక వెనిజువెలాపై అమెరికా చేసిన దాడి, అలాగే మనం తెలంగాణలో అయితే కనుక నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే ఇక్కడ మెయిన్గా కనిపిస్తున్నాయి. రాజధాని కరకాస్లో విమానాలతో భారీ బాంబు దాడులు. ఇక అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిలియా నిర్బంధం. వారిని యుద్ధ నౌకలో న్యూయార్క్ తీసుకొస్తున్నాం. వెనిజువెలాను మేము పాలిస్తాం, డొనాల్డ్ ట్రంప్. ఇక వెనిజువెలా అధ్యక్షుడైన మదురో, ఆయన సతీమణిని కూడా బంధించి ఇక్కడ న్యూయార్క్ అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వెనిజువెలాని అమెరికా పాలించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక అమెరికా చట్టాల ప్రకారం మదురోపై విచారణ జరుపుతాం. అమెరికా విదేశాంగ మంత్రి అటార్నీ జనరల్ ప్రకటన. ఇక సామ్రాజ్యవాద దాడి. వెనిజువెలా ఉపాధ్యక్షురాలు రోడ్రిగేజ్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చమురు దోచే కుట్ర. వెనిజువెలా సంఘీభావంగా వామపక్ష ప్రకటనలు. ఒకసారి ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. నిన్న ఉన్నట్టుండి ఒక్కసారిగా దాడి చేయడంపై అక్కడ బాంబు పెళ్ళిళ్ళు ఏ విధంగా ఉన్నాయని కూడా. ఇక మరొక వార్తను చూసుకుంటే బర్సేదేవా లొంగుబాటు. సహచరులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన పిఎల్జీఏ చీఫ్. 48 అత్యంత అధునాతన ఆయుధాల అప్పగింత. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టులు మృతి. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే సాక్షి. బుద్ధుడి యుగం,
ఇది యుద్ధాల యుగం కాదని బుద్ధుడి యుగమని ప్రధాని అన్నారు. ఢిల్లీలోని బౌద్ధ అవశేషాల ప్రదర్శనను మోదీ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు. ఇక మరొక వార్తను చూసుకుంటే ఇదే వెనిజువెలాపై అమెరికా భీకర దాడులు, అధ్యక్షుడు బందీ. లేదు, ఇది మళ్ళీ రిపీట్. వెనిజువెలాపై అమెరికా భీకర దాడులు, దేశ అధ్యక్షుడు బందీ. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక యుద్ధ నౌకలో మదురో దంపతులు న్యూయార్క్ తరలింపు. ఇక పంతం తెంచుకున్న ట్రంప్ డ్రైవర్ నుంచి అధ్యక్ష పీఠం దాకా. ఇక ఒకసారి చూసుకుంటే ఈ యొక్క మొత్తం అన్ని వార్తాపత్రికలు అలాగే సామాజిక మీడియా అన్నిట్లో కూడా ప్రధాన వార్తగా వెనిజువెలాపై ఈ యొక్క అమెరికా చేస్తున్న దాడులకు సంబంధించి నడుస్తుందని చెప్పాలి. 2026 ఎంటర్ అవుతున్న స్టార్టింగ్లోనే ఈ యుద్ధం, అమెరికా వెనిజువెలాపై చేసిన యుద్ధం అనేది కలకలం రేపుతుంది. అక్కడ ఉన్నట్టుండగా నిన్న తెల్లవారుజాము నుంచి కూడా ఈ దాడులు అనేవి చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఉన్న అధ్యక్షుడు అలాగే వాళ్ళ సతీమణి ఫ్యామిలీని కూడా బంధించి ఇక్కడ అమెరికాకు తీసుకొస్తున్నామని చెప్పేసి బహిరంగంగా డొనాల్డ్ ట్రంపే చెప్పడం కూడా జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే దేవుడి మీద ఆన, నేనున్నంతకాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయను. నదీ జలాలు అభివృద్ధి విషయంలో మేమంతా ఏకాభిప్రాయంతో పనిచేస్తాం. ఇక కృష్ణా నీటి ప్రాజెక్టులపై శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఏదైతే మిగతా 2 పేపర్లో కూడా ఇదే వార్త ముఖ్యమైన వార్తగా వేయడం జరిగింది మన తెలంగాణలో. ఈ యొక్క నీటి జలాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎంతవరకు చేసింది, ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నాం, అలాగే ఏపీ ఈ నీటి దోపిడీ అనేది ఏపీ చేసింది, దాని కారణం బీఆర్ఎస్ అంటూ కూడా చాలా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కలిపి ఒకసారి ఈ వార్త కూడా చూసుకుంటే చంద్రబాబును క్లోజ్ డోర్లో అడిగితే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపారు, మా చిత్తశుద్ధిని శంకించి తోలు తీస్తామని వారి నాలుక చీరుస్తాం. ఇక పాలమూరును అడ్డుకుంటే జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పేసి సీఎం అయితే స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే అసభ్యకర భాష, అబద్ధాల వరద. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, సీఎం అబద్ధాలకు తగిన సమాధానం చెప్తాం. ఇక ప్రతిపక్ష పార్టీల నుంచి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఇవన్నీ కూడా చూస్తున్నాం. శాసనసభలో ఒకరికొకరు మాట్లాడుకున్న వాళ్ళపైన వీళ్ళు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడని చెప్పేసి టీఆర్ఎస్ సరిగ్గా సమాధానం చెప్పట్లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవైతే ప్రస్తుతం నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే ప్రధాన వార్తలు అయితే కనుక ఇవే కనిపిస్తున్నాయి. మళ్ళీ రేపటి వార్తాపత్రికలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.